హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి. ఇక రైతు బంధు పంపిణీని రేపటితో నిలిపివేస్తున్నట్లు, ఇంకా ఎవరికైనా రైతు బంధు డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి అని కూడా మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు. ఇక అంతేకాకుండా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రైతు బంధు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే తప్పకుండా వీడియోను కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ పైన నొక్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ఇది షార్ట్ వీడియో అండి, చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేసేయండి. తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పంపిణీని అయితే రేపటితో పూర్తి చేస్తున్నట్లు, పంపిణీ పూర్తి స్థాయిలో అయిపోయింది. రేపు బంద్ చేస్తున్నాం, రైతు బంధు అనేది రేపటితో ఆగిపోతుందని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారండి. ఇక ఈ నెల 30 వరకు కూడా మనకు రైతు బంధును జమ చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి. కొద్దిసేపటి క్రితం ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అందుకే నేను చిన్న వీడియో రూపంలో మీకు అందరికీ కూడా అందజేస్తున్నాను. ఇప్పటి వరకు చూసుకుంటే రైతు బంధు సాయం అనేది కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇక 5 ఎకరాల వారికి కూడా మనకు రైతు బంధు రేపటితో పూర్తవుతుందని, రేపటితో రైతు బంధు పంపిణీని ఆపేస్తున్నామని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఒకవేళ ఇంకా ఎవరికైనా రైతు బంధు డబ్బులు జమ కాకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాకు మీకు ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. మీకు వెంటనే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతుంది. వీడియోను లైక్ చేయండి.